వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. లేడీ సూపర్ స్టార్ నయనతార తన బయోగ్రఫీ, తన డాక్యుమెంటరీ వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియో ఎలా ఉంది, బాగుందా లేదా, చూడొచ్చా లేదా, అసలు మన టైం ఇందులో స్పెండ్ చేయొచ్చా లేదా అనేది సింపుల్గా క్లారిటీగా చెప్తాను. చూడండి, ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. స్టార్టింగ్ నుంచి చిన్నప్పుడు తన పేరేంటి, తను ఎక్కడ ఉండేది, తన లైఫ్ ఏంటి, అసలు తను ఏం చదువుకుంది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు తనకి సినిమాల్లోకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా, అలా తన లైఫ్ సినిమాలో ఎలా స్ట్రాంగ్గా నిలబడింది, ఆ తర్వాత తన లైఫ్ స్టోరీలో లవ్గా ఎలా మారింది, మళ్ళీ దాన్ని ఎలా బ్రేకప్ అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ ఆ బ్రేకప్ అయిపోయిన తర్వాత సినిమాలకి ఎందుకు దూరంగా వెళ్ళిపోయింది, మళ్ళీ సినిమాలోకి ఎలా వచ్చిన తర్వాత సూపర్ స్టార్గా ఎలా మారింది, ఇప్పుడు ఉన్న హస్బెండ్ ఎవరైతే విఘ్నేష్ ఉన్నారో ఆ విఘ్నేష్ ఎలా పరిచయం అయ్యాడు, మళ్ళీ తన లైఫ్ స్టోరీ మళ్ళీ లవ్గా ఎలా మారింది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎలా మ్యారేజ్ చేసుకున్నారు, పిల్లలతో ఇప్పుడు తను ఎంత హ్యాపీగా ఉంది, సింపుల్గా క్లారిటీగా 1 hour 22 minutesలో చాలా బాగా చూపించారు. ఇంకా చెప్పాలంటే లైఫ్ స్టోరీని అంతా కూడా నయనతార, తన మదరు, తన ఫాదరు, తన ప్రొడ్యూసర్లు, తన డైరెక్టర్ నెల్సన్ గారు, నాగార్జున, రానా దగ్గుపాటి, వీళ్ళంతా కూడా విజయ్ సేతుపతి, వీళ్ళంతా కూడా ఈ లైఫ్ స్టోరీని అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇది ఒక బయోగ్రఫీ కాబట్టి పర్లేదు, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇది ఫ్యామిలీతో కూర్చొని మరీ చూడాలి. ఎందుకంటే లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటిలన్నిటి కూడా ఓవర్కమ్ చేసి తన లైఫ్ని ఇప్పుడు ఎంత హ్యాపీగా మార్చుకుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్. చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో కూర్చొని మరి చూసి తన లైఫ్ని కూడా ఇన్స్పిరేషన్గా మార్చుకోవచ్చు అనేది నా అభిప్రాయం. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి, ఓకేనా? థ్యాంక్ యూ. Pulling up black windows once you go down. You must be